అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మేము భువనగిరి దేవుని సన్నిధిలో ఉదయం ప్రార్థనలో వాడబడడానికి ప్రభు కృప చూపించారు. ఈరోజు మేము ఒక కొత్త ప్రాంతానికి మేము వచ్చాం. చక్కటి ఫోర్ట్ని మేము చూడగలిగాం. హిస్టారికల్ ప్లేస్ని విజిట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎంత ఆశ్చర్యం అంటే, దేవుని సృష్టి చాలా అమోఘమైంది, దేవుని బలము చాలా అమోఘమైంది. ఈ సృష్టి అంతా చూసినప్పుడు ఈ సృష్టి ఇంత అందంగా బలముగా ఉండగలిగితే దాన్ని చేసిన దేవుడు ఇంకెంత సౌందర్యం గలవాడో, ఇంకెంత బలం గలవాడో అర్థమవుతోంది. దావీదు భక్తుడు కీర్తనలో రాస్తూ అంటాడు, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, కేవలం యెహోవా వల్లనే నాకు సహాయము కలుగు అని ప్రభు లేఖనాలు సెలవిచ్చినట్లు. ఒకసారి ఆ కొండలు చూడండి మీరు ఒకసారి. అవి ఎంత బలముగా ఎంత ఎత్తైనవి ఉన్నాయో. అంటే దావీదు ఇట్లాగా కొండని పోలిస్తున్నాడు, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది. అంత గంభీరంగా కనిపించి అంత ఉన్నతంగా కనిపించే వాటి వైపు చూసినప్పుడు కూడా దావీదు అంటాడు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది. అంటే అర్థమయ్యేలా చెప్తాను. కొన్నిసార్లు మన ఇంట్లో ఎవరినన్నా బలమైన వాటిని మనం కూలిపోయినప్పుడు, మా కుటుంబానికి కొండంత బలమండి, మా కుటుంబానికి కొండంత ఆదరణ ఇచ్చాడండి అని పోలుస్తూ ఉంటారు. నిజమే, ఎందుకంటే కొండ చాలా ఉన్నతమైంది కాబట్టి, మంచి సంపద కలిగింది కాబట్టి. కానీ అట్లాంటి కొండల వైపు భక్తుడు చూసి అంటాడు, నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది. ఈరోజు నీకు చాలా బలమైన వారు సాయం చేస్తారని నువ్వు అనుకోవచ్చు, చాలా ఉన్నతమైన వారు నీకు తోడుగా ఉన్నారని నువ్వు అనుకోవచ్చు. కానీ ఎవరు నీకు సహాయం చేయరు. కేవలము ప్రభువే మనకి సహాయాన్ని కలుగు చేసే దేవుడు. ఈరోజు ప్రియ సంగమా, దేవుని మీద ఆధారపడి ప్రార్థన చెయ్యి. ఈ సృష్టికర్త అయిన దేవుడు మన పక్షాన్ని నిలబడితే ఎన్నో అద్భుతమైన కార్యాలు మనం చూడగలం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.